అందరికీ నమస్కారం. దాదాపు 2 దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉంటున్న రాయలసీమ ప్రాంతాన్ని మళ్ళీ అల్లర్లతోటి ఎలాగైనా ఫ్యాక్షన్ రాజకీయాలని రెచ్చగొట్టడానికి వైసీపీ నాయకులు రంగంలో దిగారనిపిస్తుందండి. రాయలసీమ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పరిటాల రవి గారిని టార్గెట్ చేశారు, పరిటాల కుటుంబాన్ని టార్గెట్ చేశారు. దాంట్లో ప్రధానంగా అక్రమాల వీరుడు, ఆక్రమణలో చేయటంలో దిట్ట అయినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని దింపారు. అంటే ఇటు కోస్తా ఆంధ్రాలోనేమో ఇక్కడ ఏదన్నా అల్లర్లు చేయడానికి అంబటి రాంబాబుని అలాగే పేరునాని ఎలాగైతే దింపారో అక్కడ చూస్తేనేమో అతన్ని రంగంలోకి దింపారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇతను ఎలాంటి వాడో అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. ఎన్ని ఆక్రమణలు చేశాడు, ఎన్ని హత్యాకాండాలు నడిపాడు అనేది. ఇతను పరిటాల రావు గారి గురించి మాట్లాడుతున్నాడు, పరిటాల సునీత గారి గురించి నీచాతి నీచంగా మాట్లాడుతున్నాడు. కూటమి ప్రభుత్వం ఒకవైపున అభివృద్ధి సంక్షేమం అంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తిద్దాం, ఈ అల్లర్లు మనకొద్దు, ఈ ఫ్యాక్షన్ గొడవలు మనకొద్దు, రాయలసీమని రత్నాల సీమని చేస్తాను నేను అంటూ కంకణం కట్టుకొని కాలికి బలపం కట్టుకొని దేశ విదేశాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారి కంపెనీలు తేయడానికి ప్రయత్నిస్తుంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు నారా లోకేష్ గారు పంచాయతీలను ఏ విధంగా అభివృద్ధి చేద్దాం, మారుమూల పంచాయతీలను ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన అభివృద్ధి బాటలకి అభివృద్ధి ఏ రోజు అభివృద్ధికి నోచుకొని పల్లెలకు కూడా రూట్లు వేయటానికి ఆయన తపన పడుతుంటే, లేదు ఇవన్నీ జరిగితే రాయలసీమలో మా ప్రాభవం కోల్పోతాం మేము అంటూ, రాయలసీమలో మా ప్రాభవం కోల్పోతాం మేము అంటూ ఎప్పుడైనా సరే యువత అనేది ఫ్యాక్షన్ బాటలోనే ఉండాలి, వాళ్ళ మీద కేసులుంటే గనక మా వెనక మాలే తిరుగుతారు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళరు, ఏ ప్రైవేట్ కంపెనీలో జాబ్ రాదు, చంద్రబాబు నాయుడు గారు కంపెనీ తెచ్చినా సరే ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఒక్క వ్యక్తి మీద కూడా కేసు లేకుండా ఉండదు అనే ఉద్దేశంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి దింపారు. ఇతను అక్కడ ఎవరిని టార్గెట్ చేస్తే గనక రాష్ట్రంలో మళ్ళీ అల్లర్లు మొదలవుతాయి, రాయలసీమలో మళ్ళీ అల్లర్లు మొదలవుతాయో బాగా తెలిసిన వ్యక్తే కాబట్టి పరిటాల కుటుంబాన్ని టార్గెట్ చేశారు. అందరూ కొన్ని వాళ్ళ పార్టీల కోసం ఆస్తులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఆప్తులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. 5వ తనం కోల్పోయిన వ్యక్తి పరిటాల సునీత గారు, తన తండ్రిని కోల్పోయిన వ్యక్తి పరిటాల శ్రీరామ్ గారు. తన నమ్మిన వాళ్ళ కోసం అతను చనిపోతాడని తెలిసినా కూడా విదేశాలకు వెళ్ళిపోండి, విదేశాలకు రండి అని చెప్పి ఆయన అభిమానులు ఎంతో గొప్పగా పిలిచినా సరే ఏ రోజు అనంతపురం రాప్తాడు ఏరియా దాటి వెళ్లకుండా తన అనుచరులను కాపాడుకున్న వ్యక్తి పరిటాల శ్రీరామ్ గారు. అలాంటి వ్యక్తిని, అలాంటి కుటుంబాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు తోపుదుర్తి ప్రకాష్. ఇతను ఏం మాట్లాడుతున్నాడో వింటూ అయితే మనం విశ్లేషణ అయితే చేద్దామండి. మరి ఏమో సునీతమ్మకు పొద్దాక చచ్చిపోయిన మొగుడిని లేపుకోని ఆమె ఏళ్ళ తప్ప రాజకీయం చేస్తాను. సంవత్సరానికి ఒకసారి వద్దంతే ఒకసారి జయంతి. పరిటాల రవి పేరు చెప్పింది ఆమె పూట గడవరు. ఇప్పుడు ఒక మహిళ రాజకీయాల్లో ఉంది, తన భర్త చనిపోయి ఆ ప్రాంతం కోసం పోరాడి చనిపోయాడు కాబట్టి ఆయన పేరు చెప్పుకుంటే నీకు వచ్చిన నొప్పింది? నాకు తెలియక అడుగుతాను. ఆమె భర్త పేరున వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేస్తే కనుక నీకేమన్నా డైపర్లు వేసుకునే పరిస్థితి వచ్చిందా? తోపుదుర్తి డైపర్లు వేసుకునే పరిస్థితి నీకేమొచ్చిందా? పరిటాల రవి పేరు చెవుల్లో పడుతుంటే కనుక నీకు డైపర్లు వేసుకునే పరిస్థితి ఏమన్నా వచ్చిందా? చెప్పు, నాకు తెలియక అడుగుతాను. పరిటాల రవి గారి పేరు వినపడితే కనుక నీకు డైపర్లు వేసుకునే పరిస్థితి వచ్చిందా? ఒక మహిళా ఎమ్మెల్యే గారిని పట్టుకొని నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? చెప్పు, నువ్వు అసలు నీకేం అర్హత ఉంది మాట్లాడటానికి పరిటాల రవి గారి గురించి? ఆయన అనంతపురంలో ఉన్నంత కాలం కలుగులో ఎలుకలాగా ఏదో ఒక మూలన దాక్కున్న నువ్వు, ఎక్కడో ఒక మూలన దాక్కొని రాజకీయాలు నడిపిన నువ్వు ఈ రోజు బయటకు వచ్చి పరిటాల రవి గారిని విమర్శించే స్థాయి నీది. అసలుకి పరిటాల సునీత గారిని విమర్శించే స్థాయి నీది. ఎవరు ఆఫ్టర్ ఆల్ నువ్వు? అరే ఎక్కడో పావురాల గుట్టలో పావురం అయిపోయిన, పావురం అనకూడదు, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడకూడదండి, మాట్లాడకూడదు అనుకుంటూనే ఉన్నాను,
క్షమించండి నన్ను, కాకపోతే ఇతను మాట్లాడాడు కాబట్టి, పరిటాల రవి గారి గురించి మాట్లాడాడు కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి నన్ను క్షమించండి. పావురాలగుట్టలో ఒక వ్యక్తి చనిపోతే అతనిది ఏ మొక్క ఎవరిదో తెలియని పరిస్థితిలో మూట కట్టుకొని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తికి వర్ధంతి జయంతులు చేస్తుందండి. తన నమ్మిన వ్యక్తుల కోసం తన రొమ్ము విరిచి ఎదురు నిలబడ్డ వ్యక్తి వర్ధంతి జయంతి చేస్తే కనుక నీకు వచ్చిన నొప్పింది. అసలు మీ నాయకుడికి వర్ధంతి జయంతి చేయడానికి ఏం అర్హత ఉంది మీకు? అసలు వైఎస్ఆర్సీపీకి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం ఉంది మా నాయకుడు అని మీరు చెప్పుకోవడానికి? చెప్పండి. అతను వర్ధంతి జయంతి మీరెందుకు చేస్తున్నారు? మీకేం సంబంధం ఉంది? కాంగ్రెస్ వాళ్ళు కదా చూసుకోవాల్సింది. దానికి మీకు ఏం సంబంధం ఉంది? అరే మూట కట్టుకొని తీసుకొచ్చి పడేశారయ్యా. అలాంటి వ్యక్తి కోసం వర్ధంతి జయంతి కార్యక్రమాలు చేసి వేల వేల మేకల్ని బలెత్తున్నారు. దేవాలయాల కాడ మందు చిందుతోటి భోజనాలు పెడుతున్నారు. అవసరమా చెప్పు? ఎందుకంటే ఈ అమ్మ పరిస్థితి ఏందో తెలుసు పరిటాల రవి. అది కాదు సునీతమ్మ, నాకు అర్థం కాదు. నిన్న ఒకటి అడుగుతా, నీ మొగుడు నీ కల్లోకి రావాలా కానీ నాకెందుకు వస్తాడు కల్లోకి? మర్చిపోయినావా? కళ్ళు ఎప్పుడు రానంత మర్చిపోయినావా? నీ మొగుడు నీకు కదా కల్లోకి రావాలి, నాకెందుకు వస్తాడు? మరి క్షమించండి, దయచేసి క్షమించండి ఈ మాట వాడుతున్నందుకు. అమ్మా మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. మీ భర్త గారు లైన్ క్రాస్ అయ్యారు కాబట్టి నేను లైన్ క్రాస్ అవ్వాల్సి వస్తుంది. అరే తోపు తృప్తి, నువ్వు మీ ఇంట్లో వాళ్ళ కల్లోకి వస్తున్నావు కనుక్కోరా ముందల. సింపుల్. నువ్వు పరిటాల సునీత గారిని అంటున్నప్పుడు నేను సింపుల్ గా నేను ఒకే క్వశ్చన్ అడుగుతున్నా. మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు కల్లోకి వస్తున్నావే కనుక్కో ఒకసారి. ఎదుటి వాళ్ళు మహిళలు ఉన్నప్పుడు మాట పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోరా బెవార్స్. మాట పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. నోటికి వచ్చినట్టు మాట్లాడేవనుకో మా దగ్గర నుంచి రిటార్ట్ ఇలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకో. చెప్తాన్నారు. నాకు తెలిసి సునీత మాట్లాడిందో శ్రీరామ్ మాట్లాడినాడో పిచ్చుకుక్కల గురించి అనుకుంటా. మున్సిపాలిటీ వాళ్ళు తిరుగుతా అంటారు వ్యాన్ వేసుకొని. పిచ్చుకుక్కలు కనపడితే దాన్ని కాల్చి చంపి బుడిస్తాంటారు. బూడ్చిన ప్రతి ఒక్క పిచ్చు కుక్క కల్లోకి వస్తుందా? నీ కొడుకును ఇప్పుడు మూట గట్టుకొని తీసుకొచ్చిన ప్రతి వ్యక్తి మహానుభావుడు కాలేడు రా బాబు, గుర్తుపెట్టుకో. మూట కట్టుకొని తీసుకొచ్చిన ప్రతి వ్యక్తి మహానుభావుడు కాలేదు. అతను జనాల కల్లోకి రావాల్సిన అవసరం లేదు. అతను చనిపోతే వేలాది మంది చనిపోవాల్సిన అవసరం లేదు. అర్థమైంది అనుకుంటా నేను ఎవరి గురించి చెబుతున్నానో. నువ్వు పరిటాల రావు గారి గురించి మాట్లాడితే మీ నాయకుడికి నాయకుడైనటువంటి ఆ నాయకుడి గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. అర్థమైందా? నీ కుక్క పిల్లను ధర్మవరంలో కట్టేసినావు, నీ ఇంట్లో కట్టేసుకో. మున్సిపాలిటీ వ్యాన్లు ధర్మవరంలో కూడా తిరుగుతున్నాయి. అరే పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో ఉంటేనే నువ్వు ఉచ్చబోసుకుంటా డైపర్లు వేసుకొని తిరుగుతున్నావే. అదే పరిటాల శ్రీరామ్ ఫీల్డ్ లోకి వచ్చాడనుకో, కుక్కపిల్ల అన్నావు చూడు, సింహం. కుక్కపిల్ల ఎవరు అందరికీ తెలుసు. చుట్టూరుతా బారిగేట్లు పెట్టుకొని 30 అడుగుల ప్రహరీలు పెట్టుకొని బతుకుతున్న కుక్కపిల్ల ఎవరో అందరికీ తెలుసు. బరాబర్ చెబుతున్నా ఈ మాట. కుక్క పిల్ల ఎవరో సింహం ఎవరో అందరికీ తెలుసు. ప్రజల్లో మమేకమై తిరిగేవాడు పరిటాల శ్రీరామ్ సింహం లాగా. 30 అడుగుల ఇనప కంచె అడ్డం పెట్టుకొని తిరిగే కుక్క పిల్ల ఎవరో, 30 అడుగుల కంచె అడ్డంగా ఉంచుకున్న కుక్క పిల్ల ఎవరో ప్రపంచానికి అంతా తెలుసు. అర్థమవుతుందా? అయినా కూటమి ప్రభుత్వంలో ఒక సూటి ప్రశ్న అండి. ఎప్పుడు అభివృద్ధి సంక్షేమం అనుకుంటా పోతే గనక ఇలాంటి పిచ్చి కుక్కల్ని, ఆఖరికి సుప్రీంకోర్టు కూడా చెప్పింది, కుక్కలు మొరిగితే గనక ఏ కుక్క అయినా ఎక్కడైనా దాడి చేస్తే ఆ కుక్కని స్పాట్ లో చంపేయండి అని చెప్పి, మాకు కుక్కలు కనపడటానికి వీలు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అయినా ఉండేయండి. కూటమి ప్రభుత్వం మరి ఇలాంటి పిచ్చి కుక్కల్ని ఎందుకు వదిలేస్తుంది? పిల్లి గుడ్డిదైతే గనక ఎలక ఎత్తి నడ్డి చూపించిందంట. అలా తయారైంది వీళ్ళ పరిస్థితి. మీరేమో అభివృద్ధి సంక్షేమం అనుకుంటా తిరుగుతా ఉండండి. ఇలాంటి ఎలికలు ఎత్తి తోకెత్తి మీకు నడ్డులు చూపిస్తానే ఉంటాయి. కొంచెమైనా ఆలోచించండి ఇప్పటికైనా.
అరే పరిటాల శ్రీరామ్ గారు తను నమ్ముకున్న వాళ్ళ కోసం తన ప్రాణాలు అర్పించాడు. అలాంటి మహానాయకుడిని వీడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఎందుకు వదిలేస్తుంది కూటమి ప్రభుత్వం? ఇది నా సూటి ప్రశ్న. ఇంకో విషయం కూడా అడుగుతా. వాడెవడో ఉన్నాడు, గన్నవరం గన్నయ్య గారు ఒకడు ఉన్నాడు. గన్నవరం గన్నయ్య గారు కాదు, వాళ్ళ వల్లభనేని వంశీ. అరే వంశీగా పరిటాల సునీతమ్మ చేతి ముద్ద తిన్న పెద్దవే కదా నువ్వు. సరేలే పరిటాల రవి గారికి సిగరెట్లు అందించడానికి నువ్వు బతికావులే, అది వేరే విషయం. ఆ సిగరెట్లు అందించేటప్పుడైనా సరే ఆమె చేతి ముద్ద తిని బ్రతికిన బ్రతుకు కదరా నీదే. మరి మాట్లాడరా, బయటకు వచ్చి మాట్లాడరా. అరే తోపుదుర్తిగా నేను పరిటాల రవి గారి అనుచరుణ్ణి అని చెప్పుకుంటావు కదా బయట. ఈ రోజు పరిటాల రవి అనుచరులాగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు నోరు మూపిరా ముందర. నాకు వద్దు ఆ ఎదవ నోరు మూపి. సరే గాని తోపుదుర్తి ఏదో ఎవరితో ఉంది, నాగరాజే ఎవరో ఉంటారండి ఇంటర్వ్యూలో పక్కన ఇక్కడ ఒక బక్కాడు ఉంటాడు, వాడిని కూర్చోబెట్టుకొని చెప్పావు కదా పరిటాల సునీత గెలిస్తే గనక మేసం తీయించుకుంటా. రికార్డు అవుతుందా? అవని మార్క్ చేసి పెట్టుకోండి, మేసం తీయించుకుంటా అన్నావు. మేసం ఎప్పుడు తీయించుకుంటున్నావురా? వదిలే, మధ్యలో గ్యాప్ ఫిల్ చేసుకోవాల్సి వచ్చేది ఎవరొకళ్ళు నేను నోటు దారితే గనక. ఎంతగా మేసం ఎప్పుడు తీయించుకుంటా? అరే మాట తిప్పను మడమ తిప్పను అని నా నాయకుడు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను నేను అంటావు కదా, మరి నువ్వెందుకు మడమ తిప్పావురా? ముడ్డి కూడా తిప్పావు కదరా. మేసాన్ని ఎప్పుడు తీయించుకుంటావంటే ఎన్నో ఛాలెంజ్లు చేస్తానంటావు కదా. మేసాన్ని తీయించుకొని బయటకు రారా ముండా మందల. ఇంకొకసారి పరిటాల రావు గారి గురించి మాట్లాడావనుకో ఏ కట్టుబాట్లు ఆపో ఎవరిని. పరిటాలని అభిమానించే వాళ్ళు లక్షలాది మంది సైన్యం ఉన్నారు. ఆ సైన్యం వచ్చి నిన్ను కట్టకట్టి గోదాట్లో తోసిద్ది, గుర్తుపెట్టుకో. ఖబర్దార్, జాగ్రత్త.